చిన్నపాటి సినిమా తీస్తే మేము రోజు కనీసం 150 మంది నుంచి ఒకసారి 1000 మంది దాకా మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మాకే డబ్బులు రావు సరిగా. నేను ఎన్ని దశాబ్దాలు కూర్చుంటే నాకు ఇప్పటికి ఇంత వచ్చింది. అది కూడా నాకు ఇంత స్టార్డమ్ ఉన్న తర్వాత వీళ్ళు ఎక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయరు, వీళ్ళు ఎక్కడ ఉద్యోగ అవకాశాలు రావు, ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయరు, పరిశ్రమలు స్థాపించరు, బిజినెస్లు ఉండవు. కానీ బిజినెస్లు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయంటారు, కానీ సంపద పెరిగిపోతూ ఉంటుంది, షేర్లు అమ్మే ఉంటారు. ఇది అందుకనే మన సుప్రీంకోర్టు మన జడ్జి అంటే దీన్ని సూట్ కేసు కంపెనీలు అంటారు. సో వీటనక ఏముందో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నిజమైన అవినీతి రోజు ఇట్లాగా వీటి ఆరోపణలు లేకపోతే ముద్రగడ గారు చెప్పినట్టు కలిసి వెళ్తే ఆరోపణలు లేనప్పుడు చాలా బలంగా ఉండదు. అందుకని మాకు ఎవరితో కలవాలని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇవన్నీ ఆరోపణలే, సో మేము క్లీన్ చిట్తో బయటకు వస్తాము కోర్టులో. డెఫినెట్గా క్లీన్ చిట్తో బయటకు వచ్చినప్పుడు అప్పుడు ముద్రగడ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కలిసి వెళ్తే అది పరిస్థితులు వేరే, కానీ క్లీన్ చిట్తో రావాలి ముందు. మేము ఆ వైపుగా చూస్తున్నాం. ఎలక్షన్స్లో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. సో ఆంధ్రప్రదేశ్లోనే 16 సీట్లు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో 16 సీట్లు వచ్చిన పరిస్థితి కనిపించింది. 17% ఓట్స్ వచ్చినాయి. ఇప్పుడున్న 17% ఉమ్మడి రాష్ట్రం, 18% ఉమ్మడి రాష్ట్రం మీద వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో ఇది మోర్ దెన్ క్లోజ్ టు 25%. సో 70 లక్షల మంది మీకు ఓటు వేశారు. సో ఇప్పుడు మీ ఓట్ షేర్ ఎంత ఉంది? సో ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ 13 జిల్లాల్లో మీ ఓట్ షేర్ ఎంత, మీ పర్సంటేజ్ ఎంత, ఏమన్నా సర్వే చేయించారా? డెఫినెట్గా చేయిస్తాను ఇవన్నీ, కానీ అది నా అండర్స్టాండింగ్, కానీ అది నా పొలిటికల్ ఎలక్షనీరింగ్ అండర్స్టాండింగ్ తప్ప ఇది ఫండమెంటల్లీ నేను ఈ పర్సంటేజ్లు ఇవన్నీ వీటి మీద కాదు. నేను మానసికంగా నేను లార్జర్ గోల్తో వచ్చాను. అంతేగాని అది కూర్చోబెట్టి ఎందుకంటే అది ఆ పర్సంటేజ్ షేర్లు అవి పెరుగుతాయి తగ్గుతాయి, అది ఇర్రెలవెంట్ నాకు. ఎందుకంటే ఇదే బీజేపీకి దే స్టార్టెడ్ ఇట్ వాజ్ జస్ట్ 2 seats, ఓట్ షేర్ పెరిగింది. కాంగ్రెస్ అవుట్ రైట్ సపోర్ట్